హలో అండి. అయితే ఇది మా మనవడు. అంటే మా అక్క కూతురి కొడుకనమాట. వాడి ఫస్ట్ బర్త్‌డే అనమాట. సో, వాడి ఫస్ట్ బర్త్‌డే చాలా సింపుల్‌గా, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా జరిగిపోయింది. చాలా చాలా గ్రాండ్‌గా గూడా జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా చాలా సింపుల్‌గా ప్లాన్ జేషిర్రు. అది చాలా జరిగింది. సో, నేనెక్కడ వీడియోస్ తీయలేదు. ఎందుకంటే నా ఫోన్‌లో మొత్తం నిండిపోయింది. స్టోరేజ్ ఎక్కువైపోయిందనమాట. సో, అందుకే నా ఫోన్ వీడియోస్‌కి సహకరించలేదు. ఓన్లీ ఫోటోస్ మాత్రమే తీశాను. అంటే నిన్న మొన్న వినాయకుడి వీడియోస్ ఉండే గదా! సో, అవి ఆల్మోస్ట్ డిలీట్ చేషినా కూడా ఇంకా కొన్నున్నాయి. సో, యూట్యూబ్‌లో ఎక్కియడం కోసం అవి అట్లనే పెట్టినా అనమాట. సో, వీడియోస్ తీసే ఛాన్స్ లేకపోయినుందనమాట. అందుకే కొన్ని కొన్ని సింపుల్ ఫోటోస్ తీసి ఎంజాయ్ జేషిన. అయితే ఇక్కడ మా కోడన్లు అంటే మా అన్న కూతుర్లు వీళ్ళిద్దరూ. సో, వాళ్ళు అక్కడ ఉన్న కార్‌లో ఎంజాయ్ జేస్తున్నారు. కారు డ్రైవ్ చేస్తూ. సో, నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నా అనమాట. సో, నాకైతే ఈ డెకార్ అంతా నచ్చింది. ఈ వీడియోస్, ఈ ఫోటోస్, ఆ డెకరేషను అంతా చాలా సింపుల్‌గా మనం ఎక్కువగా కష్టపడకుండా, ఎక్కువగా టెన్షన్ పడకుండా చాలా హ్యాపీగా ఈ బర్త్‌డే మూమెంట్‌ని చేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. సో, మా అల్లుడు ఇంకా సింపుల్‌గా అట్లా ప్లాన్ జేషిండు. నాకు గూడా చాలా నచ్చింది. నేను ఎంత అవుతుందో ఏమో! ఎంత పిచ్చి పిచ్చి పనులు చేస్తారేమో అన్నట్టుగా ఫీల్ అయినా కానీ తర్వాత నేను అక్కడికెళ్ళిన తర్వాత నేను ఫేస్ చేసిన తర్వాత ఓకే. హ్యాపీ అనిపించింది. అండ్ నేను మా అక్క ఒక 2, 3 ఫోటోస్ ఈ విధంగా తీసుకున్నామనమాట. సో, మా అక్కతో నేను చాలా తక్కువ అనమాట ర్యాపో అంటే మా అక్క ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఎప్పుడు మాట్లాడదామన్నా 2, 3 మాటలు ఫోన్‌లో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇంక అంతే అనమాట. సో, మా అక్కతో మనసు ద్వారా తనకు నాతో మాట్లాడాలని ఉంటుంది. నాకు తనతో మాట్లాడాలని ఉంటుంది. కానీ సిట్యుయేషన్‌ని అట్లా బేస్ చేసుకొని తను ఎప్పుడు బిజీగా ఉంటుంది. నేను ఎప్పుడు బిజీగా ఉంటాను. సో, ఉన్న టైంలోనే కాసేపే 2, 3 ముచ్చట్లు మాట్లాడతాము. ఇంకా అక్కడున్న సిట్యుయేషన్ బట్టి మాట్లాడడానికి వీలుండదనమాట. అండ్ మా అక్క వాళ్ళ కోడలు తను మాధురి. సో, కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకొని కొంచెం ఉన్న మూమెంట్‌లోనే హ్యాపీగా ఉండి, ఇంకా నాకు ఇంటి దగ్గర వినాయకుడి నిమజ్జనం ఉంది కాబట్టి, ఇంకా తొందరగానే ఫంక్షన్ అయిపోయింది కాబట్టి వచ్చేసిన అనమాట. ఇంటి దగ్గర ఉట్టి చేస్తున్నారు. ఉట్టి కొట్టే ప్లానింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంకా ఇక్కడికి రావాల్సొచ్చింది. చాలా తక్కువ టైంలోనే అందరం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాను. నేను ఒక్కదాన్ని తొందరగా రావడం కాదు. అందరూ కూడా రిటర్న్ తొందరగానే వెళ్ళిపోయినామనమాట. సో, మా బుడ్డోడి బర్త్‌డే ఈ విధంగా మస్తు జరిగింది. చాలా నచ్చింది నాకు. హ్యాపీ బర్త్‌డే టు యూ నాన్న వన్స్ అగైన్. సో, హ్యాపీ చాలా.